హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే లాస్ట్ వీకెండ్ బయటకైతే వచ్చానండి. డైలీ ఆఫీస్ టు పీజీ, పీజీ టు ఆఫీస్ బోర్ కొట్టేస్తుంది. అందుకే వీకెండ్ ప్లాన్ చేసి బయటకైతే వచ్చాను. ఈ వ్లాగ్లో నేను వీకెండ్ ఎక్కడికి వెళ్ళాను, ఏం తిరిగాను, ఏం చేశాను, ఈవినింగ్ వరకు మొత్తం చూపించేస్తాను. వచ్చేయండి. నేను అలా మార్నింగ్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే వచ్చానండి. రాగానే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపించింది. ఏంటి వీకెండ్ పొద్దున్నే ఇంత దూరం వచ్చింది పిల్ల అనుకుంటున్నారా? దానికి కూడా ఒక రీజన్ ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉండగానే ట్యాంక్ బండ్ సైడ్ బుద్ధుని విగ్రహం అయితే కనిపించింది. ఇంకా అది కూడా చూసుకుంటూ మెల్లగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే ఫ్రెండ్కి వెళ్తా ఉన్నాను. ఇంతలోనే సెక్రటేరియట్ కూడా కనిపించింది. నైట్ టైం చాలా మంది చూసుంటారు లైటింగ్స్తో. మార్నింగే చూడండి సెక్రటేరియట్ ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో. నాకు ఇది చూడగానే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే కమెంట్స్తో చెప్పండి. ఇంకా ఈ పక్కనే దీపం అయితే ఉంటుందండి. దాన్ని ఏమంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ మీకు తెలిస్తే నాకు కమెంట్స్లో అయితే చెప్పండి ఖచ్చితంగా. ఇదైతే సెక్రటేరియట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ దీపం చూస్తా ఉంటే నాకైతే చుట్టుపక్కల ఉన్నాయన్న అందులోనే కనిపిస్తుంటాయి, లైక్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఇమేజ్లో. సో నాకు చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ చూసుకుంటూ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే అలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చాం. ప్రసాద్ ఐమాక్స్కి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేశానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. నేనైతే ప్రసాద్ ఐమాక్స్కి మళ్ళీ కల్కి మూవీ చూడటానికి అయితే వచ్చానండి. మొన్న అయితే ప్రీవియస్గా 3D షో చూసాను కదా, ఇక్కడైతే 2D షో అయితే చూడటానికి వచ్చాను. ఇంక ఈ ప్రసాద్ ఐమాక్స్ లోపల ఏం జరిగింది ఏంటి అని మీరు కూడా చూసాను. ప్రసాద్ ఐమాక్స్ లోపల ఎంత బాగుంటుంది, వీడియో జోన్స్ అవన్నీ మీకోసం అయితే షూట్ చేశాను. అన్నీ మీరు కూడా కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలా ప్రసాద్ ఐమాక్స్ మొత్తం చూసుకుంటూ మూవీ కార్నర్ దగ్గరికి అయితే వచ్చాం. యాక్చువల్గా అయితే 3D మూవీ కంటే నాకు 2D చాలా నచ్చిందండి. అందులో ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది అనుకోండి. అసలు షో చూస్తున్నప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఏంటి, అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ ఏంటి, అదిరిపోయింది అనుకోండి. నేనైతే మూవీ 3D కంటే 2Dలోనే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇంకా మూవీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పక్కనే అయితే ఒక చిన్న ఇయర్ రింగ్ షాప్ అయితే చూసాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత పిచ్చో. ఇంకా అవి చూసి అసలు కొనలేనిమేమో అనుకున్నాం, ఎందుకంటే ఐమాక్స్లో వాటిల్లో కాస్ట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా. కానీ ఈ షాప్లో అయితే రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. 100 రూపీస్ 50 రూపీస్కి జ్యువెలరీ అయితే ఉన్నాయి. ఇంకా నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకుని ఒక బాక్స్లో అయితే వేసుకుని నేనైతే డబ్బులు కట్టేసి వచ్చాను. నాకెందుకో తెలియదు కానీ ఇయర్ రింగ్స్ చాలా నచ్చినాయి. చూడండి నేను ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అన్నీ మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. ఇంక ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్న తర్వాత నేనైతే వీడియో గేమ్ జోన్ సైడ్ అయితే వెళ్ళానండి. ఇంకా ఇయర్ రింగ్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత మూవీ చూసేసి వీడియో గేమ్ జోన్ సైడ్ అయితే వచ్చాను. ఎలాగో మనం అంతంత డబ్బులు కట్టి గేమ్స్ అవి ఆడటం ఎందుకు, నాకు వేస్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ చూద్దాము బయట నుంచి ఎలా ఉంటున్నాయి అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. ఇంక ఈ వీడియో గేమ్ కార్నర్లో అయితే చాలా గేమ్స్ ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఫుల్గా 3Dలు గ్లాసెస్ అవన్నీ పెట్టుకుని డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. బుల్ కార్డ్స్, సమ్ క్రికెట్స్ అన్నీ అయితే విర్చువల్గా ఆడే గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళు, కొంచెం డబ్బులు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసి ఎలా అనిపిస్తున్నాయో మీరు కూడా చూడండి.
తినడానికి అయితే వెతుక్కున్నామండి. రెస్టారెంట్ వెతుక్కుంటే దగ్గరలో నాకు ఏది మంచి బిర్యానీ పాయింట్ అయితే కనిపించలేదు. ఇంకా గూగుల్ సెర్చ్ చేస్తే చాలా దూరంలో మదీనా హోటల్ అయితే కనిపించింది. ఈ మదీనా హోటల్ ఎక్కడ అనుకుంటున్నారా? చార్మినార్ దగ్గరలో షాదాబ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, షాదాబ్ ఆపోజిట్లో అయితే ఉంది. షాదాబ్లో నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. సో మదీనాలో ట్రై చేద్దామని లోపలికి అయితే వెళ్ళాను. నాకైతే అంబియన్స్ అంత నచ్చలేదు అనుకోండి, బట్ బిర్యానీ టేస్ట్ బాగుంటుందని చెప్పారని లోపలికి అయితే వెళ్ళాను. నాకైతే బిర్యానీ టేస్ట్ కూడా యావరేజ్గా అనిపించింది. బిర్యానీ లవర్స్ అయితే నాకేం పెద్ద ట్రై చేయాల్సిన ప్లేస్ అని అనిపించలేదు. స్టార్టర్ కూడా యావరేజ్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి ఆ బిర్యానీ స్టార్టర్ ఏదో అలా కొంచెం కొంచెం తినేసి మేమైతే బయటకు వచ్చాం. ఇంకా అలా బయటకు వచ్చేసే ముందు చార్మినార్ దగ్గరలో అని చెప్పాను కదా, మరి అంత దూరం వెళ్ళి చార్మినార్ చూడకుండా ఉంటామా? చార్మినార్ని కూడా ఒక లుక్ అయితే వేసాము. చార్మినార్ని చూసేసి ఇంకా అలా కంప్లీట్గా షాపింగ్స్ అవి చేసి మేమైతే ఇంటికైతే వచ్చామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల, సైనింగ్ ఆఫ్.